హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక్ ఆన్లైన్ అకాడమీ. మరొక 4 రోజులు, 5వ రోజు ఎగ్జామ్. చాలామంది విద్యార్థులలో సీరియస్ ప్రిపరేషన్ ఉన్నటువంటి విద్యార్థులలో ఒక రకమైనటువంటి గుండెదడ కూడా స్టార్ట్ అయి ఉంటుంది. ఈ 4 రోజులలో మన చరిత్రకు సంబంధించి ఉద్యమం 150 మార్కులు ఉన్నది. తెలంగాణ హిస్టరీ ఒక 40 మార్కులు, ఇండియన్ హిస్టరీ మరొక 40 మార్కులు, 230 మార్కుల పేపర్ చరిత్ర స్కోరింగ్ సబ్జెక్టు. కాబట్టి తెలంగాణ మూమెంట్ని మీరు 1 డేలో మొత్తం రివిజన్ చేసే విధంగా మన దగ్గర క్లాసెస్. ఏంటి క్లాసెస్ అంటే గ్రాండ్ టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. మరి ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి క్వశ్చన్లను కనుక టోటల్గా 16 గంటలు ఉంటుంది. మీరు 1.5లో కనుక చూస్తే 10 గంటలలో మొత్తం తెలంగాణ ఉద్యమం మొత్తం కూడా రివిజన్ అవుతుంది. ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ చూడండి, క్వశ్చన్స్ ఎగ్జామ్స్ రాయకుండా ఎక్స్ప్లెనేషన్ పార్ట్ చూడండి. ఇది కాస్ట్ వచ్చేసి ఇప్పటి వరకు 500 ఉంటే 4 రోజులు టైం ఉన్నది కాబట్టి 1 డే కేటాయించండి. దీనికి సంబంధించిన ప్రైస్ ఇవాళ మీకు 250 రూపీస్కి అందించడం జరుగుతూ ఉంది. 1 డే మొత్తం తెలంగాణ మూమెంట్ క్లాసెస్ వినండి. మొత్తం 1 డేలో రివిజన్ అయిపోతుంది. కొంత కల్చర్ పాటు తప్ప మిగిలిన సబ్జెక్ట్ 140 మార్కుల సబ్జెక్టు నక్సలిజం కావచ్చు, 8 పాయింట్ ఫార్ములా, 5 పాయింట్ ఫార్ములా, పెద్ద మనుషుల ఒప్పందం, ఆపరేషన్ పోలో, ప్రతిది కూడా మొత్తం పొల్లు అయ్యే విధంగా సబ్జెక్టుని రివిజన్ అయ్యే విధంగా మొత్తం కూడా మీకు క్లీన్ షిప్ అయ్యే విధంగా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి యూట్యూబ్లోకి 20 క్వశ్చన్లు చెప్తాను. 20 క్వశ్చన్లు అంటే మ్యాక్సిమం 100 పాయింట్లు కవర్ అవుతాయి. 100 ప్రశ్నలు ఇక్కడ కవర్ అవుతాయి. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. లాస్ట్ టచ్ నేపథ్యంలో రేపు ఎల్లుండి 3 రోజులు కూడా రోజొక్క వీడియో మీకు యూట్యూబ్లో కూడా అందజేసే ఒక ప్రయత్నం చేస్తాను. వినే ఒక ప్రయత్నం చేయండి. ఫస్ట్ టెన్షన్ తగ్గించుకోండి. ఎట్లా ఎగ్జామ్ రాస్తాం, ఎగ్జామ్ పోయి రాయాల్సిందే. ఇక్కడ టెన్షన్ పెట్టుకుంటే అది వేగం పెరిగి చదువుతున్నప్పుడు గుర్తుండడం తక్కువ అవుతూ ఉంటుంది. టెన్షన్ ఏం పడకండి. ఎట్లా చదివిన అంశం పద్ధతి గుర్తొస్తుంది. ఎగ్జామ్ మీరు అందరూ మంచిగానే రాస్తాడు, నమ్మకంతో ఉండండి, మంచిగానే రాస్తారు, ఎలాంటి డౌట్ ఏం లేదు. కొన్ని క్వశ్చన్లు చూద్దాం. ఒక 20 క్వశ్చన్లు అంటే ఒక 100 క్వశ్చన్లు కవర్ అవుతాయి ఇక్కడ. ఈ క్రింది వాణిలో సరైన వాటిని గుర్తించుము. జలియన్ వాలాబాగ్ సంఘటనతో పోల్చబడినది పరకాల సంఘటన. జలియన్ వాలాబాగ్ సంఘటనతో పోల్చబడింది పరకాల సంఘటన. షోయాబుల్లా ఖాన్ అమరత్వంపై ధవళ శ్రీనివాస్ రాసిన గేయం కన్నీటి కానుక. జోనల్ కౌన్సిల్ను ఏర్పాటు చేయాలని సిఫారసు చేసిన కమిటీ సయ్యద్ ఫజల్ అలీ కమిటీ. భాషను మాత్రమే పరిగణలో తీసుకొని ఎస్ఆర్సి రాష్ట్రాల ఏర్పాటును సూచించినది. మరి ఏంటి రైటు ఏంటి రాంగ్ అని ఒక కాన్సెప్ట్ చూస్తే ఇక్కడ చూడండి, భాషను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలన్న అంశము ఇది తప్పండి. భాషను పరిగణలోకి తీసుకున్నది కానీ భాషను మాత్రమే తీసుకోలేదు. భాషను మాత్రమే అంటే తప్పవుతుంది. భాషను పరిగణలో తీసుకున్నది ఎస్ఆర్సి అంటే ఓకే, కానీ భాషను మాత్రమే అంటే మాత్రం తప్పవుతుంది. ఎందుకంటే భాష వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ మాత్రమే. ఇక్కడ భౌగోళిక అంశాలు, జనాభా, ఆర్థిక వనరులు అన్నిటిని కలిపితేనే రాష్ట్రాల ఏర్పాటు. కాబట్టి భాష మాత్రమైనది కాబట్టి డి తప్పు. జలియన్ వాలాబాగ్ సంఘటనతో పోల్చబడిన సంఘటన పరకాల సంఘటన. 1947 సెప్టెంబర్ 2వ తారీఖు నాడు మనకు జెండా దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఆ జెండా దినోత్సవంలో భాగంగా ఈ యొక్క జెండాను ఎగరవేస్తే ఇక్కడ ఉన్నటువంటి రజాకారులు కావచ్చు, ప్రభుత్వం యొక్క పోలీసులు కావచ్చు కాల్పులు జరిపారు. ఈ సంఘటన దేంతో పోల్చారు సార్? పరకాల సంఘటన అంటే జలియన్ వాలాబాగ్ సంఘటనతో పోల్చబడిన సంఘటన పరకాల సంఘటన. డేట్ గుర్తుపెట్టుకోండి, 1947 సెప్టెంబర్ 2. గతంలో వచ్చినటువంటి క్వశ్చన్ స్పీడ్గా చెప్పాలి కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. షోయాబుల్లా ఖాన్ అమరత్వంపై ధవళ శ్రీనివాస్ రాసిన గేయం కన్నీటి కానుక ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకు అంటే ఈయన 1948 ఆగస్టు 21వ తారీఖు నాడు ఆయన పైన కాల్పులు జరిగితే ఆగస్టు 22వ తారీఖు నాడు ఆయన చికిత్స పొందుతూ మరణించాడు షోయాబుల్లా ఖాన్. ఆయన పేరు మీద జర్నలిస్టులకి వాళ్ళ అవార్డు ఇస్తూ ఉన్నారు. ఇమ్రోజ్ అనే పత్రికని స్థాపించి దాన్ని నడిపాడు. అదే తేజ్ అనే పత్రికల్లో సబ్ ఎడిటర్గా, అదేవిధంగా మందముల నరసింహరావు యొక్క రయ్యత్తు పత్రికల్లో సబ్ ఎడిటర్గా అంటే ఒక జర్నలిస్టుగా పనిచేశాడు 2 పత్రికలలో.
ఇది కాన్సెప్ట్. అదేవిధంగా జోనల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని సిఫారు చేసిన కమిటీ సయ్యద్ ఫజల్ అలీ కమిటీ. ఇది మనకు పాలిటీలో వస్తుంది. అయినప్పటి సయ్యద్ ఫజల్ అలీ కమిటీ మనకు ఇక్కడ టచ్ అవుతుంది, తెలంగాణ మూమెంట్లో టచ్ అవుతుంది కాబట్టి జోనల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ యొక్క కమిటీ సిఫారసుల మేరకే జోనల్ కౌన్సిల్ ఏర్పాటు చేయబడిన అంశానికి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ భాష మాత్రమే అంటే తప్పవుతుంది. జనాభా, భౌగోళిక అంశాలు అంటే అన్ని అంశాలు, ఆర్థిక వనరులు అన్నిని తీసుకొని చెప్పినటువంటి కాన్సెప్టే ఏంటి సార్ అంటే ఎస్ఆర్సి, సయ్యద్ ఫజల్ అలీ కమిషన్. 1953 డిసెంబర్ 29వ తారీఖు నాడు ఏర్పాటు చేయబడితే 1955 సెప్టెంబర్ 30 నివేదికను సమర్పించింది. దీని ప్రకారం ఇలా నివేదిక 16 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలు నివేదికిస్తే 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలని కేంద్రం ఏర్పాటు చేసింది. దాంట్లో విదర్భ హైదరాబాద్ అనే 2 రాష్ట్రాలని మింగేసింది. 16 కాస్త 14 అయినాయి, కేంద్రపాలిత ప్రాంతాలు 3 కాస్త 6 అయినాయి. ఇది ఎస్ఆర్ సంబంధించిన నివేదిక నేపథ్యంలో అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఒక క్వశ్చన్కి ఎన్ని క్వశ్చన్లు ఇక్కడ మీకు కవర్ అవుతుందో మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇట్లా మనం ఇచ్చినటువంటి టెస్ట్ సిరీస్లో 750 ఇంటూ 4 3000 కాదండి, మళ్ళొక 2000 మొత్తం తెలంగాణ మూమెంట్ మొత్తం కవర్ అవుతుంది. 10 గంటలలో మీరు క్లాస్ వినడానికి అవకాశం ఉంటే ప్రైజ్ వచ్చేసి 250 ఉంటే చూసుకోండి. వశిష్ఠ భారవ కమిటీలో సభ్యులు కాని వారు, ఇట్లా మనకు త్రిసభ్య కమిషన్లు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ సభ్యుల పేరు చూసుకోండి. త్రిసభ్య కమిషన్లు, బహుళ సభ్య కమిషన్ల పేర్లు చూసుకోండి. మనకు ఏంటి సభ్యులు చూసుకోవాలి సార్ అంటే ఎస్ఆర్సి అనేది కమిటీ సభ్యులు, జేవీపీ అంటే కమిటీ సభ్యులు, ఎస్కే తార్ కమిటీ కమిటీ సభ్యులు, అదే మాదిరిగా కైలాసనాథ్ వాంచు కమిటీ కమిటీ సభ్యులు, దాంతోపాటు జయభారత్ రెడ్డి కమిటీ సభ్యులు, జయభారత్ రెడ్డి, అదేవిధంగా ప్రణబ్ ముఖర్జీ కమిటీ సభ్యులు, దానితో పాటుగా మీకు శ్రీకృష్ణ కమిటీ, ఏకే ఆంటోనీ కమిటీ, జీఓఎం ఇవన్నీ తక్షణమే ఇప్పుడే 5 నిమిషాల పాటు టైం కేటాయించి ఈ కమిటీలు అందరి సభ్యుల పేరు గుర్తుపెట్టుకోండి. రేపు మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా 2 మార్కులు గ్యారంటీగా వస్తాయి. కమిటీ సభ్యుల పైన 2 క్వశ్చన్లు వస్తాయి, మొత్తం కమిటీల పైన 12 క్వశ్చన్లు వస్తాయి. ఈ వీడియోలో మిస్లేనియస్ బిట్స్ అనే నేపథ్యంలో ఈ వీడియోని ఇచ్చి ఒక ప్రయత్నం చేస్తాం చూసుకోండి. వశిష్ఠ భార్గవ కమిటీ ఇది 8 సూత్రాల పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన కమిటీ. 8 సూత్రాల పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన కమిటీ. దీనికి వశిష్ఠ భార్గవ అనే యొక్క హైకోర్టు యొక్క న్యాయమూర్తి ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. దీంట్లో సభ్యులు అనే వాళ్ళు ప్రొఫెసర్ ముకుట్ నిహారి మాథుర్, ఆసియా విద్యా సంస్థల చైర్మన్, హరిభూషణ్ బార్ అసిస్టెంట్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్, టి కృష్ణస్వామి కార్యదర్శి. మరి దీంట్లో కాని వారు ఎవరు సార్ అంటే లలిత్ కుమార్ అనే సపరేట్ కమిటీ. ఈ యొక్క 2 కమిటీలు వశిష్ఠ భార్గవ కమిటీ, అదేవిధంగా లలిత్ కుమార్ కమిటీ, 2 కమిటీలు మిగులు నిధుల పైన ఏర్పాటు చేసిన కమిటీలు. వశిష్ఠ భార్గవ కమిటీ మిగులు నిధులు 28.34, లలిత్ కుమార్ కమిటీ మిగులు నిధులు 34.10 లక్షలు, 34,10,00,000కి అర్థం చేసుకోవచ్చు. వశిష్ఠ భార్గవ కమిటీ 8 సూత్రాల పథకాలు బాగా ఏర్పాటు చేస్తే చివరికి ఈ యొక్క వశిష్ఠ భార్గవ కమిటీ సూచనలు పరిగణలో తీసుకొని 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో కేంద్ర ప్రభుత్వం 45 కోట్ల రూపాయలని తెలంగాణకు ప్రత్యేక గ్రాంటుగా అందించిన అంశానికి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ వశిష్ఠ భార్గవ, లలిత్ కుమార్ కమిటీ 2 కూడా మిగులుల కమిటీలు. ఒకటి కమిటీల సభ్యులు అన్నాం, రెండోది కమిటీ ఏ నేపథ్యంలో ఏర్పాటు చేశారు. ఉదాహరణకు ఇక్కడ జయభారత్ రెడ్డి కమిటీ ఉంది, ఏ అంశాలంటే ఉద్యోగ అంశాలు. ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఉంది, రాష్ట్రాల విభజన. ఎస్కే తార్ కమిటీ రాష్ట్రాల విభజన, జేవీ కమిటీ రాష్ట్రాల విభజన, ఎస్ఆర్సి రాష్ట్రాలకు సంబంధించిన అంశం, ఏకే ఆంటోనీ రాష్ట్రాలకు సంబంధించిన, జీఓఎం రాష్ట్రాల విభజన, శ్రీకృష్ణ కమిటీ రాష్ట్రాల విభజన. అక్కడ అంశం ఏందో అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కైలాసనాథ్ వాంచ్ కమిటీ ముల్కీ నియమాలుగా గుర్తుపెట్టుకోండి. జయభారత్ రెడ్డి కమిటీ సిఫారసుల ప్రకారం సీమాంధ్రులు ఎక్కువ ఉద్యోగాలు పొందిన జిల్లాలను జతపరచుము. ఎక్కువ ఉద్యోగాలు పొందిన జిల్లాలు గుర్తుపెట్టుకోండి. ఇది వస్తుందంటే రాకపోవచ్చు, కానీ మినిమం మీకు అవగాహన ఉండే ఒక ప్రయత్నం జరగాల. ఇక్కడ 58,962 ఉద్యోగాలు, 58,902 ఉద్యోగాలు కోల్పోయినట్టుగా చెప్పినటువంటి కమిటీ జయభారత్ రెడ్డి కమిటీ. ఈ జయభారత్ రెడ్డి కమిటీ సిఫారసుల మేరకు అత్యధికంగా ఉద్యోగాలు కోల్పోయిన జిల్లా హైదరాబాద్ అనే ఫస్ట్ ప్లేస్లో ఉంది. తర్వాత ఖమ్మం ఉన్నది, 3ది ఆదిలాబాదు, 4 కరీంనగర్, 5 నిజామాబాద్. అతి తక్కువ ఉద్యోగాలు కోల్పోయిన జిల్లా మెదక్ జిల్లా. 1424 ఉద్యోగాలు మెదక్ జిల్లాలో తక్కువగా కోల్పోయింది. ఎక్కువ అంటే తక్కువ ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళు కొల్లగొట్టారు,
చేశారు. మిగతా ఎక్కువ ఉద్యోగాలు మొత్తంగా హైదరాబాద్లో ఉన్నట్టు సందర్భం. జయభారతి రెడ్డి కమిటీ మనకు 6 సూత్రాల పథకం ప్రకారం జరిగిన అన్యాయాలపైన 6 పాయింట్ ఫార్ములాపైన ఏర్పాటు చేసినటువంటి ఉద్యోగాల ఉల్లంఘన పైన ఏర్పాటు చేసిన కమిటీ జయభారతి రెడ్డి కమిటీ. ఉమాపతి అనే వాళ్ళిద్దరు కమిటీ సభ్యులు. ఈ కమిటీ 1985 డిసెంబర్ 30, మనకి ఎగ్జామ్లో మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారు, డిసెంబర్ 31 ఇస్తారు, 31 కాదు, డిసెంబర్ 30 నివేదిక సమర్పిస్తే 85 నుంచి 2014 వరకు దీనిపైన ఈ కమిటీ నివేదికను అమలు చేశారంటే ఇంప్లిమెంట్ చేయలేదు. మొత్తం చివరి దశ ఉద్యమాన్ని అత్యంత ప్రభావితం చేసిన ఒక జీవో 610 జీవో సంబంధించిన జయభారతి రెడ్డి కమిటీకి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఎక్కువ ఉద్యోగాలు హైదరాబాదులో ఆంధ్ర వాళ్ళు కొల్లగొట్టే సందర్భం 22,702 ఉద్యోగాలుగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూడండి. 610 జీవోకు సంబంధం కలిగిన కమిటీలని 610 జీవో సంబంధం కలిగిన కమిటీలని గుర్తించండి. జయభారతి రెడ్డి కమిటీ, సుందరేశన్ కమిటీ, రేవూరు ప్రకాష్ రెడ్డి హౌస్ కమిటీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీ, గిరిగ్లాని కమిటీ. ఈ కమిటీని వరుస క్రమంలో అమర్చమని చెప్పేసి కూడా మరో క్వశ్చన్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఇవే కమిటీలు ఇచ్చేసి కాలానుగుణంగా వరుస క్రమంలో అమర్చమని కూడా క్వశ్చన్ వస్తుంది. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. మరి కాలానుగుణంగా అమర్చాలంటే మీరు చెప్పండి. ఫస్ట్ ఏ, తర్వాత బి, తర్వాత సి, తర్వాత ఈ, తర్వాత చివరికి డి అనేది వస్తుంది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అట్లా కూడా కాదు. ఫస్ట్ ఏంటి? ఏబి. ఫస్ట్ జయభారతి రెడ్డి కమిటీ, సుందరేశన్ కమిటీ, ఈ 2 కమిటీల సిఫారసుల మేరకే వచ్చినటువంటిది 610 జీవో. గిరిగ్లాని కమిటీ వచ్చింది. గిరిగ్లాని కమిటీ యొక్క దానిపైన ఏర్పాటు చేసిన హౌస్ కమిటీలో సి మరియు డిగా అర్థం చేసుకోవచ్చు. ఏబిఈడి అనేది వరుస క్రమంలో రావడానికి అవకాశం ఉంటుంది. సరే, ఆ అంశాన్ని మనం పక్కన పెట్టి ఒక ప్రయత్నం చేస్తే జయభారతి రెడ్డి కమిటీ ఉద్యోగ నియామకాల పైన అంటే 6 సూత్రాల పథకం 371Dలో ఉద్యోగ అంశాలు మొత్తం కూడా పేర్కొన్నారు. దీనికి విరుద్ధంగా తెలంగాణ ప్రాంతంలో 58,962 ఉద్యోగాలు కొల్లగొట్టారని చెప్పిన కమిటీ జయభారతి రెడ్డి కమిటీ. ఈ కమిటీ సిఫారసులకి ఎన్టీ రామారావు ప్రభుత్వం నమ్మబుద్ధి కానప్పుడు మళ్ళీ దానిపైన ఏకసభ్య కమిషన్ వేశారు. ఆ ఏకసభ్య కమిషనే సుందరేశన్ కమిటీ. ఈ 2 కమిటీల సిఫారసుల మేరకు వచ్చిన జీవోనే 610 జీవో. ఇది 1985 డిసెంబర్ 30వ తారీఖు నాడు ఈ యొక్క జీవో వచ్చింది. ఈ జీవో 1986 మార్చి 31లోగా అమలు చేయాలని ఆ జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ నేటి వరకు కూడా అమలు కాని నేపథ్యంలో మళ్ళీ 2001లో జీవో జారీ చేసిన టీడీపీ గవర్నమెంట్ మీ గవర్నమెంటే జారీ చేసి ఉద్యోగాలు ఎందుకు అమలు చేయరు నివేదికనని చెప్పేసి టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తే అప్పుడు 2001 జూన్ 25వ తారీఖు నాడు ఏర్పాటు చేసిన కమిటీనే ఏ కమిటీ అంటే గిరిగ్లాని కమిటీ 2004 సెప్టెంబర్ 30వ తారీఖు నాడు నివేదికను సమర్పించింది. కానీ ఆ నివేదికను మధ్యలోనే ఒక హౌస్ కమిటీ ఏర్పాటు చేశారు. హౌస్ కమిటీ ఏమంటే రేవూరు ప్రకాష్ రెడ్డి హౌస్ కమిటీగా మనం పిలుస్తాం. ఇది కూడా 2001 డిసెంబర్లో ఏర్పాటు చేసిన కమిటీ. ఈ కమిటీలో ఉద్యోగాల ఉల్లంఘన జరిగిందని 2 సార్లు నివేదికను ఇచ్చిన ఆ నివేదికను పట్టించుకురంటే పట్టించుకోలేదు. మళ్ళీ 2005లో మళ్ళీ 2004లో మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చింది, వైఎస్ రాజశేఖర్ గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ 2006 డిసెంబర్ 26వ తారీఖు నాడు 2006 డిసెంబర్ 26వ తారీఖు నాడు మళ్ళొక హౌస్ కమిటీ ఏర్పాటు చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అది కూడా నివేదికను సగం ఇచ్చింది. ఆ నివేదిక కూడా అమలు చేయలేదు. టోటల్గా అమలు కాకుండా ఒక 30 సంవత్సరాల పాటు నీలిగినటువంటి ఒక జీవో ఏమిటంటే 610 జీవో. ఒక 610 జీవోకి సంబంధించినటువంటి కమిటీలు ఎన్నున్నాయి చూడండి. జయభారతి రెడ్డి కమిటీ, సుందరేశన్ కమిటీ 610 జీవో వచ్చింది. దానిపైన 2 హౌస్ కమిటీలు గిరిగ్లాని కమిటీ ఏర్పాటు చేశారు. దానిపైన 2 హౌస్ కమిటీలు రేవూరు ప్రకాష్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి హౌస్ కమిటీల అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి స్పీడ్గా చెప్తా ఉన్నాను, ఎందుకంటే ఇది రివిజన్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. ఈ కమిటీలు అన్నిటి అర్థం చేసుకోండి. నెక్స్ట్, బూటకపు ఎన్కౌంటర్ల పైన ఏర్పాటు చేసిన కమిటీల్లో కానిది ఫస్ట్ మీరు అండర్లైన్ చేసుకోవాల్సిందంటే సరైనది అడుగుతుండా సరికానిది అడుగుతున్నా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయవచ్చు. తార్కండే కమిటీ, భార్గవ్ కమిటీ, టిఎల్ఎన్ రెడ్డి కమిటీ అనేవి 3 కమిటీలు. ఇవన్నీ కూడా నక్సలిజానికి సంబంధించిన కమిటీ. హేతన్ భయ్యా కమిటీ విద్యుత్ సంస్కరణల పైన ఏర్పాటు చేసిన కమిటీగా అర్థం చేసుకోవచ్చు. రాంగ్ కానిది ఏంటంటే హేతన్ భయ్యా కమిటీ విద్యుత్ సంస్కరణ
కర్నల్. తార్కొండే కమిటీ, భార్గవ కమిటీ, 2 కమిటీలని ఎవరు ఏర్పాటు చేశారంటే దీన్ని అవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి సందర్భం. టిఎల్ఎన్ రెడ్డి కమిటీని మర్రిచెన్నారెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మర్రిచెన్నారెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే పై 2 కమిటీలని జలగం వెంగళరావు కమిటీ ఏర్పాటు చేసింది. జలగం వెంగళరావు. 69 ఉద్యమం విఫలమైన నేపథ్యంలో తెలంగాణలో ఒక కొత్త ఉద్యమం వచ్చింది. దాన్ని నక్సలిజం అంటున్నాం. నక్సలిజం అని తెలంగాణలో అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం రాకపోవడమే, నిరుద్యోగుల సంఖ్య పెరగడమే. ఇవన్నీ నేపథ్యంలో తెలంగాణ కేర్ ఆఫ్ అడ్రస్గా, దేశానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నక్సలిజాన్ని కేంద్రంగా ఎక్కడ మారిందంటే తెలంగాణ మారింది. ఎందుకంటే గణపతి లాంటి వాళ్ళు దేశంలోనే ఉన్నతమైన పదవులలో, నక్సలిజం ఉన్నత పదవులలో కొనసాగిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. టిఎల్ఎన్ రెడ్డి, మర్రిచెన్నారెడ్డి అంటే ఇక్కడ ఎన్టీ రామారావు కాలంలో జరిగినటువంటి మరణాలు, ఎన్టీ రామారావు కాలంలో జరిగిన మరణాలని బూటకం ఎన్కౌంటర్లపై ఏర్పాటు చేసిన కమిటీ టిఎల్ఎన్ రెడ్డి కమిటీ. అది తార్కొండే కమిటీ, భార్గవ కమిటీ 2 కూడా జలగం వెంగళరావు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలుగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ 3 కమిటీలు నక్సలిజానికి సంబంధించినవి. ఏతన్ భయ్యా కమిటీ విద్యుత్ సంస్కరణలపై ఏర్పాటు చేశారు. విద్యుత్ సంస్కరణలపైన ట్రాన్స్కో అండ్ జెన్కో అనే 2 భాగాలు విడిపోవడానికి గల కారణం ఏమిటంటే ఈ యొక్క కమిటీ యొక్క నివేదిక. దాంతోపాటుగా విద్యుత్ ఉత్పత్తి పంపిణీ సరఫరా అనేది పదజాలం కూడా దేనివల్ల వచ్చిందంటే ఏతన్ భయ్యా కమిటీ వల్ల వచ్చిన అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మరో కమిటీలు చూడండి, ఇక్కడ చాలా కమిటీలు ఇచ్చాము. ఇక్కడ 5 కమిటీలు ఇచ్చాను. 5 కమిటీలు జతపరిచే ఒక ప్రయత్నం చేయాలా. ఈ క్రింది వాటిని జతపరచము: జయతి ఘోష్ కమిటీ, ఉషా మెహ్రా కమిటీ, చెల్లప్ప కమిటీ, సుధీర్ కమిటీ, సచార్ కమిటీ. ఈ వీడియో ద్వారా కనీసంగా మీకు 5 నుంచి 6 మార్కులు ఈజీగా వస్తాయి. 10 మార్కులు కూడా రావడానికి అవకాశం, ఎందుకంటే 100 పాయింట్ల వరకు నేను కవర్ చేస్తూ ఉన్నాను. దాంట్లో కమిటీలే దాదాపుగా అంటే ఒక 4 క్వశ్చన్లలోనే మొత్తం కమిటీలు కవర్ అయ్యే విధంగా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. జయతి ఘోష్ కమిటీ, ఉషా మెహ్రా కమిటీ, చెల్లప్ప కమిటీ, సుధీర్ కమిటీ, సచార్ కమిటీ ఇవన్నీ కూడా చిన్న కమిటీలు. తెలంగాణ ఉద్యమంతో జస్ట్ టచ్ అయ్యే కమిటీలు. ఉద్యమానికి ఇటుకైన సంబంధం ఉందంటే సంబంధం లేదు, కానీ ఉద్యమంలో భాగంగా టచ్ అయ్యే కమిటీలను అంశంగా అర్థం చేసుకోవచ్చు. జయతి ఘోష్ కమిటీ, ఉషా మెహ్రా కమిటీ, చెల్లప్ప కమిటీ, సుధీర్ కమిటీ, సచార్ కమిటీ. ఇప్పుడు చూద్దాం. సచార్ కమిటీ ముస్లింల సామాజిక వెనుకబాటుతనం, ముస్లింల యొక్క అభివృద్ధి గురించి చెప్పే కమిటీ ఏమిటంటే సచార్ కమిటీగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా సుధీర్ కమిటీ ముస్లింల రిజర్వేషన్లపైన ఏర్పాటు చేసిన కమిటీ సుధీర్ కమిటీ. చెల్లప్ప కమిటీ ఎస్టీ రిజర్వేషన్లపైన ఏర్పాటు చేసిన కమిటీ చెల్లప్ప కమిటీ. ఈ 2 కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కమిటీలుగా 2 గుర్తుపెట్టుకోవచ్చు. అదే మాదిరి ఉషా మెహ్రా కమిటీ ఎస్సీ రిజర్వేషన్లపైన ఏర్పాటు చేసిన కమిటీ ఉషా మెహ్రా కమిటీ కేంద్ర ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడే కమిటీగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అదేవిధంగా జయతి ఘోష్ కమిటీ వైఎస్ రాజశేఖర కాలంలో రైతు ఆత్మహత్యలపైన ఏర్పాటు చేసిన కమిటీ ఏ కమిటీ అంటే జయతి ఘోష్ కమిటీగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. 5, 2, 1, 3, 4 5, 2, 1, 3, 4 ఇది ఆన్సర్. సి అనేది సరైన సమాధానం. సచార్ కమిటీ అనేది ముస్లింల సామాజిక అభివృద్ధి. ఈ సచార్ కమిటీ సిఫారసు అమలు చేయాలని టీఆర్ఎస్ పార్టీ ఉన్న సందర్భంలో 2007లో ఒక్కరోజు ఆమరణ నిరాహార దీక్ష ఎక్కడ జరిగిందంటే కేసీఆర్ ఇందిరా పార్క్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా రైతు ఆత్మహత్యలపైన వైఎస్ గవర్నమెంట్ కాల ఆత్మహత్యలు తగ్గించడం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. ఉషా మెహ్రా కమిటీ తెలంగాణలో తో పాటుగా భారతదేశ వ్యాప్తంగా ఎస్సీలో ఉన్న ఉపవర్గాలు చేయాలని ఉషా మెహ్రా కమిటీ ఏర్పాటు చేస్తే కమిటీ విభజన చేయాలని చెప్పింది. కానీ సుప్రీంకోర్టులో కేసు కారణంగా దాదాపు 20 సంవత్సరాల పైగా వెయిట్ చేసి మొన్న 2024లో ఎస్సీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఏ కమిటీ సిఫారసులు పనిచేసినాయి అంటే ఉషా మెహ్రా కమిటీ సిఫారసులు పనిచేసినాయి. అదేవిధంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులకు 10% రిజర్వేషన్లు ఇస్తామని, ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అసెంబ్లీలలో వాళ్ళొక తీర్మానాలు ప్రవేశపెట్టారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందలేదు. దీంట్లో ఫైనల్గా ఎస్టీ రిజర్వేషన్లు 10% రిజర్వేషన్లు కల్పించారు. ఏ కమిటీ సిఫారసులు అంటే సుధీర్ కమిటీ సిఫారసుల మేరకు ఎస్టీ రిజర్వేషన్ 10% ఇచ్చారు. ముస్లిం రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం ఇది మతపరమైన రిజర్వేషన్లు కాదని చెప్పేసి దీన్ని అడ్డుకున్న సందర్భాలు మనకు కనబడితే కూడా అర్థం చేసుకోవచ్చు. ముస్లిం రిజర్వేషన్లు సుధీర్ కమిటీ, చెల్లప్ప కమిటీ అనేది ఎస్టీ రిజర్వేషన్లకు అర్థం చేసుకోవచ్చు. దీనిపైన కంపల్సరీగా పేపర్లో ఒక్క క్వశ్చన్ అనే 5 పైన ఆడడానికి అవకాశాలు ఉన్నాయి, చూసుకుని ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో జీఓఎంలో సభ్యులు కాని వారెవరు అంటే ఇక్కడ దిగ్విజయ్ సింగ్ కాదు. ఎందుకు సారు దిగ్విజయ్ సింగ్ అంటే ఆయన కేంద్ర మంత్రి కాదు. ఎందుకంటే జీఓఎం అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్.
జిఓఎం అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, అంటే కేంద్ర మంత్రులై ఉండాలా. కానీ కేంద్ర మంత్రిగా అనే వ్యక్తి అంటే దిగ్విజయ్ సింగ్, వీరందరూ తెలుసు. సుశీల్ కుమార్ షిండే ఆ సమయంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి. చిదంబరం ఎవరంటే అప్పటికి ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు. అంతకుముందు 2009 డిసెంబర్ 9 ప్రకటన హోంమంత్రిగా ఉండిచ్చిన వ్యక్తి ఎవరంటే చిదంబరం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా జయరాం రమేష్ ఈయన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నాడు. గులాం నబీ ఆజాద్ ఈయన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు. అదే మాదిరిగా మరొక వ్యక్తి ఎవరున్నారు సార్ అంటే వీరప్ప మొయిలి అనే వ్యక్తి మరొక వ్యక్తి ఉన్నాడు. ఈ కమిటీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవాళ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్, ఇవాళ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి చివరి దశ ఉద్యమంలో టీఆర్ఎస్ సంబంధించిన సభలు సమావేశాల గురించి మీకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వకుండా కమిటీల పైన ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి. ఎందుకంటే ప్రణబ్ ముఖర్జీ కమిటీ ఉంది, సిడబ్ల్యూసి తీర్మానం ఉంది, ఏకే ఆంటోనీ కమిటీ ఉంది, జిఓఎం ఉన్నది. అదేవిధంగా అసెంబ్లీలో చర్చ జరిగింది, పార్లమెంట్లో చర్చ జరిగింది. చివరి దశ ఉద్యమంలో ఇవే ఎక్కువ మనకు కరెంట్ అప్డేట్స్గా అంటే సీరియస్గా మనం చూడాల్సిన అంశాలు. ఎందుకంటే 50 మార్కుల పేపరు చివరి దశ ఉద్యమంలో రావాలి కాబట్టి ప్రతి పాయింట్ వదిలిపెట్టకుండా చూసుకునే ప్రయత్నం చేయాలా. కాబట్టి కమిటీల పైన మనం ఇలా ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ యొక్క టెస్ట్ సిరీస్లో భాగంగా చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి తెలంగాణ మూమెంట్ ఎక్సలెంట్గా వన్ డే మొత్తం ఒక 10 గంటలు కనుక మీరు టైం కేటాయిస్తే మొత్తం రివిజన్ అవుతుంది. ఎంత దరిద్రంగా వాడు ఎంత టఫ్ అని ఇవ్వండి, ఇక టెస్ట్ సిరీస్లోకి వెళ్ళి 100 క్వశ్చన్లు మినిమం కవర్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మొత్తము సిలబస్ అనాలిసిస్ ఎక్స్ప్లెనేషన్ మొత్తంగా కనబడతాయి కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వీరప్ప మొయిలి, గులాం నబీ ఆజాద్, జయరాం రమేష్, చిదంబరం, సుశీల్ కుమార్ షిండే వీళ్ళందరితోని ఎప్పుడు 2013 అక్టోబర్ 8వ తారీఖు నాడు జిఓఎం అనేది ఏర్పాటైంది. ఈ జిఓఎం తయారు చేసినట్టు బిల్లుని లోక్సభలో, రాజ్యసభలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుని ఎవరు తయారు చేశారంటే ఇక్కడ మనకు జిఓఎం తయారు చేసింది. అదే మీకు ఆంధ్ర రాష్ట్రం తమిళనాడుకి వెళ్ళి విడిపోయినప్పుడు ఏమి ఏర్పాటు చేశారంటే కైలాసనాథ్ వాంచు కమిటీని ఏర్పాటు చేశారు. కానీ మన యొక్క రాష్ట్ర విభజన చేసేటువంటి ఒక అంశం ఏంటంటే జిఓఎం అనే అంశంగా అర్థం చేసుకోవచ్చు. దీనిపైనే ఒక న్యాయబద్ధత లేకుండా ప్రభుత్వమే మంత్రివర్గ ఆధ్వర్యంలో రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి చెల్లనేరని చెప్పేసి మన కిరణ్ కుమార్ రెడ్డి అనే ఆ వ్యక్తి, ముఖ్యమంత్రిగా మధ్య కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు అనేది దాన్ని తిరస్కరించిన అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి జిఓఎం గురించి కొంత అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన కాన్సెప్ట్. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో పివి నరసింహారావుకు సంబంధించి సరైన వాటిని గుర్తించము. గొల్ల రామవ్వ అనే యొక్క కథానిక విజయ అనే కలం పేరుతో ప్రచురమైందంటే అవును సార్, విజయ అనే కలం పేరుతో ప్రచురమైంది. గొల్ల రామవ్వ రాసింది ఎవరంటే పివి నరసింహారావు. ఇవన్నీ అంశాలు పివి నరసింహారావు సంబంధించి సరైన వాటిని గుర్తించమని చెప్తా ఉన్నారు. పివి నరసింహారావుకు భారతరత్న అవార్డు ఇచ్చారా అంటే ఇచ్చారు. 2024 సంవత్సరంలో భారతరత్న పొందినటువంటి ప్రధానమంత్రి ఎవరంటే పివి నరసింహారావు. ఎందుకు బీజేపీ గవర్నమెంట్ పివి నరసింహారావుకు భారతరత్న ఇచ్చింది అంటే దానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే పివి నరసింహారావు ఇవ్వాలంటే కాంగ్రెస్ వాళ్ళు దూరం పెట్టారు. సోనియా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ గుప్పెట్లో ఉంది కాబట్టి పివి నరసింహారావు దూరం పెట్టారు. ఆ నేపథ్యంలో వాళ్ళు దూరం పెట్టిన వ్యక్తి కాబట్టి పివి నరసింహారావుకు అంటే ఇవ్వాల్సిన అర్హత కలిగిన 200% అర్హత కలిగిన వ్యక్తే. కానీ ఇంత తొందరగా వాళ్ళు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఆ కాంగ్రెస్ మోసం చేసింది పివి నరసింహారావుకు అని చెప్పే ఉద్దేశం కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ 2024లో ఆయనకి ఇచ్చారు. ఇది గతంలో గొల్ల రామవ్వ సంబంధించిన కాన్సెప్ట్ గతంలో కూడా క్వశ్చన్ అడిగారు. ఆయన ఏఐసీ అధ్యక్షుడిగా పనిచేశాడు సార్. అదేవిధంగా పివి నరసింహారావు జీవిత చరిత్ర ఆఫ్లైన్ వినయ్ సీతాపతి అనే వ్యక్తి ఆఫ్లైన్ పేరుతో ఆయన సంబంధించిన విషయాలన్నీ కూడా రాసిన అంశాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. పివి నరసింహారావు ఒక ఇంటెలెక్చువల్ పర్సన్, పివి నరసింహారావు ఒక ఆర్థికవేత్త, పివి నరసింహారావు ఒక సాహితీవేత్త, ఒక ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి ఎన్నో సంబంధాలు కలిగిన వ్యక్తి, ఒక మైనార్టీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల పాటు కొనసాగించిన వ్యక్తి పివి నరసింహారావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్రంలో రక్షణ మంత్రిగా, ప్రణాళికా శాఖ మంత్రిగా, హోం మంత్రిగా ఎన్నో బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి అంటే పివి నరసింహారావు చివరి ప్రధానమంత్రి పదవి కూడా చేపట్టాడు. ఆయన ఒక రాష్ట్రపతి అనే పదవి తప్ప మిగతా అన్ని రకాల పదవులు, ఎమ్మెల్యేగా, మంత్రిగా,
రాష్ట్రంలో కూడా మంత్రిగా 1957లో 1957లో ఆయన చట్టసభల్లోకి ప్రవేశిస్తే 1996 వరకు అటు రాష్ట్రంలోను కేంద్రంలోను అన్నిట్లో ఉన్న వ్యక్తి ఎవరంటే పివి నరసింహరావు. జనబలం ఉన్న వ్యక్తి అంటే జనబలం ఉన్న వ్యక్తి కాదు, ఇంటలెక్చువల్ మైండ్ ఉన్నటువంటి వ్యక్తి. ఆ నేపథ్యంలో తెలుగు అకాడమీ స్థాపించాడు. అదేవిధంగా జైలు శాఖ మంత్రిగా ఉన్నాడు, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఎన్నో పదవులు అలంకరించినటువంటి వ్యక్తి ఎవరంటే పివి నరసింహరావు అనే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆంధ్ర ప్రాంతంలో నీలం సంజయ్ రెడ్డి ప్రధానమంత్రి పదవి చేపట్టకుండా రాష్ట్రపతి పదవిని చేపడితే, ఇక్కడ తెలంగాణ నుంచి పివి నరసింహరావు ప్రధానమంత్రి పదవి రాష్ట్రపతి పదవిని చేపట్టకుండా ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. కాబట్టి అక్కడ నీలం సంజయ్ రెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, కేంద్ర ఏఐసిసి అధ్యక్షుడిగా, రాష్ట్రపతిగా పదవులు స్వీకరించిన వ్యక్తి నీలం సంజీవ రెడ్డి. తెలంగాణలో పివి నరసింహరావు. ఈయనకి ఆయన పోలిక ఉందంటే పోలిక లేదు, కానీ పదవుల విషయంలో మనం పోలిక పెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇన్సైడర్ ఆయనకు ఆత్మకథ. అదేవిధంగా అబల జీవితం అనే ఒక గ్రంథాన్ని ఫాన్ లక్ష్తో కౌన్ గోతో పేరుతో ఆయన మరాఠీలోకి తర్జుమా చేసే సందర్భం కూడా కనబడతాయి. కాబట్టి అర్థం చేసుకోండి. 1000 పడగలని సహస్రపన్ అనే పేరుతో కూడా ఆయన సంస్కృతంలో ఉన్న గ్రంథాన్ని హిందీలోకి అనువదించిన అంశాన్ని కూడా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఆయన శతజయంతి ఉత్సవాలని 2020-2021 మధ్య 100 సంవత్సరాల ఉత్సవాలని, పివి నరసింహరావు ఉత్సవాలని చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ నెక్లెస్ రోడ్లో, దాన్ని పివి ఘాట్గా మనం పిలుస్తాం, నెక్లెస్ రోడ్లో ఆయన చాలా పెద్ద ఎత్తున విగ్రహాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని కూడా చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇవన్నీ పదాలు ఎవరు సంబంధించినట్టే పివి నరసింహరావు. ఆయన సంబంధించినటువంటి భారతరత్న అవార్డు ఇచ్చారు. కాబట్టి మొన్న ఈ ఎగ్జామ్లో కూడా ఏదో ఒక విధంగా క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి పివి నరసింహరావు పర్సనల్ బయోగ్రఫీ ఒకసారి చూసుకునే ఒక ప్రయత్నం చేయండి. అదేవిధంగా క్రింది వాణిలో సరైన వాటిని గుర్తించము. జిల్లా జోనల్ మల్టీ జోనల్ ఉద్యోగాల విభజన 8 సూత్రాల పథకానికి సంబంధించినది. ఆంధ్రప్రదేశ్లో 6 జోన్లుగా విభజించబడింది 6 సూత్రాల పథకం ప్రకారం. ఆంధ్రప్రదేశ్ 6 జోన్ల విభజన 6 సూత్రాల ప్రకారం. 6 సూత్రాల పథకం ప్రకారం స్థానికత 6 సంవత్సరాలు. 6 సూత్రాలు 6 సంవత్సరాలు. 6 సూత్రాల పథకం అమల్లోకి వచ్చింది 75 అక్టోబర్ 20. మరి ఏంటి సార్ దీనికి సంబంధించి సరైన సమాధానాలు ఒకసారి చూసే ఒక ప్రయత్నం చేద్దాం. జిల్లా జోనల్ మల్టీ జోనల్ అనే సిస్టమ్ ఏ పథకం సార్ అంటే 8 సూత్రాల పథకం అంటే కాదు, 6 సూత్రాల పథకం. కాబట్టి ఏ అనేది రాంగ్. 6 సూత్రాల పథకం ప్రకారము జిల్లా జోనల్ మల్టీ జోన్లు వచ్చింది, 8 సూత్రాలు కాదు. ఆంధ్రప్రదేశ్ 6 జోన్లు విభజించబడింది 6 సూత్రాల పథకం ప్రకారమే. అవునండి, ఆంధ్రాలో 3 జోన్లు, రాయలసీమ 1 జోన్, తెలంగాణలో 2 జోన్లు, మొత్తంగా 6 జోన్ల సిస్టమ్. దేని ప్రకారం అంటే 6 పాయింట్ ఫార్ములా ఇస్ ద రైట్ ఆన్సర్. 6 సూత్రాల పథకం ప్రకారం స్థానికత 6 సంవత్సరాలు అంటే కాదండి. ఎన్ని సంవత్సరాలు అంటే 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు 6 సూత్రాల పథకం ప్రకారము 4 సంవత్సరాలు. 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వరుసగా 4 సంవత్సరాలు ఎక్కడైతే చదువుతామో అక్కడ స్థానికంగా గుర్తించబడ్డ అంశాన్ని ఎక్కడ ఉందంటే 6 పాయింట్ ఫార్ములాలో ఉంది. అదే 6 సూత్రాల పథకం అమల్లోకి వచ్చింది 75 అక్టోబర్ 20 అంటే అవునండి. ఇదేంటంటే 674 అనే జీవో తోటి ఈ 6 పాయింట్ ఫార్ములా పూర్తిగా అమల్లోకి వచ్చిన అంశంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు బోర్డు పైన 6 పాయింట్ ఫార్ములా సంబంధించి ఒక 2 నిమిషాల్లో కంప్లీట్ చేస్తాను. 2 క్వశ్చన్లు రేపు మీకు వస్తాయి. 2 క్వశ్చన్లు గ్యారంటీగా వస్తాయి. చూడండి, 6 సూత్రాల పథకం ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే 1973 సెప్టెంబర్ 21. 6 సూత్రాల పథకం సంబంధించిన రాజ్యాంగ సవరణ 32వ రాజ్యాంగ సవరణ. దీన్ని 1974 మే 3వ తారీఖు నాడు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 371D మరియు 371E అనే ఒక రాజ్యాంగంలో సంబంధించిన ఆర్టికల్ చేర్చారు. దీన్ని అమలు చేయడం కోసమే 6 పాయింట్ ఫార్ములా అమలు చేయడం కోసమే 1975 అక్టోబర్ 18వ తారీఖు నాడు వచ్చిన జీవో 524E అనే ఒక జీవోని అమలు చేశారు. కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసి దానికి అనుబంధంగా ఇంప్లిమెంట్ చేయడం కోసం వచ్చిన జీవోని 1975 అక్టోబర్ 20వ తారీఖు నాడు 674 అనే జీవో ద్వారా ఈ 6 సూత్రాల పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారు. 6 జోన్ల సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేశారు. దీనికి అనుబంధంగా 1975 నవంబర్ 1వ తారీఖు నాడు జీవో నెంబర్ 728, జీవో నెంబర్ 729 రెండు కూడా 75 నవంబర్ 1వ తారీఖు నాడు జారీ చేసే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. దీని ప్రకారమే ఏమొచ్చినాయి సార్ అంటే ప్రాంతీయ బోర్డులు వచ్చినాయి.
ప్రాంతీయ బోర్డులు వచ్చినాయి. రేపు ఎగ్జాములో 150 మార్కులలో ఈ బోర్డు మీద రాసిన దాంట్లలో రేపు ఖచ్చితంగా రెండు బిట్లు గ్యారంటీగా 100% వస్తాయి. కావాలంటే రేపు ఎగ్జామ్ జరిగిన తర్వాత నాకు కాల్ చేయండి, చెప్తాను నేను. ప్రాంతీయ బోర్డులు, అదేవిధంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉద్యోగాలకు సంబంధించి ట్రిబ్యునల్ అనేది ఏర్పాటు చేసిన అంశంగా, అదేవిధంగా జిల్లా జోనల్ మల్టీ జోనల్ అంటే ఒక వ్యవస్థ దీని ప్రకారం ఏర్పడింది. అదేవిధంగా జోనల్ సిస్టమ్ మొత్తం టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా 6 జోన్ల సిస్టాన్ని ఏర్పాటు చేశారు. స్థానికత అనేది 4 సంవత్సరాల స్థానికత దేని ప్రకారం అంటే 6 సూత్రాల పథకం ప్రకారం వచ్చిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. స్పీడ్ రౌండ్ అప్ అంటే ఈ విధంగా మీరు ప్రిపరేషన్ చేసే ప్రయత్నం చేయవచ్చు. ఇంతే స్పీడ్ పెట్టుకొని 1.5లో 2లో స్పీడ్ పెట్టుకొని 1 డే మొత్తం కేటాయించండి, 100 మార్కులు గ్యారంటీకి ఇస్తాను. ప్రైజ్ పెద్ద ఎక్కువ ఏం పెట్టలేదండి, 250 రూపాయలు ఉంది. 1 డే మొత్తం తెలంగాణ మూమెంట్ కేటాయించండి, స్కోర్ అనేది పెంచుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్, ఈ క్రింది సంఘటనలను వరుస క్రమంలో అమర్చండి. చూడండి, ఇక్కడ బషీర్బాగ్ కాల్పులు, గిరిగ్లాని కమిటీ, టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు, వరంగల్ డిక్లరేషన్, ఇంద్రవెల్లి మారణ హోమం. ఎమ్మటే స్పీడ్గా మీరు పెట్టగలుగుతారా? దీని యొక్క వరుస క్రమంలో పెట్టగలుగుతారంటే ఈ మొత్తం కూడా కొన్ని కమిటీలు ఉన్నాయి, కొన్ని సంఘటనలు ఉన్నాయి. చూడండి, బషీర్బాగ్ కాల్పులు ఎప్పుడు జరిగినాయి? 2000 సంవత్సరం ఆగస్టు 28వ తారీఖు నాడు బషీర్బాగ్ కాల్పులు జరిగినాయి. గిరిగ్లాని కమిటీ 2001 ఎప్పుడు? జూన్ 25, 2001 జూన్ 25వ తారీఖు నాడు ఏర్పాటైన కమిటీ గిరిగ్లాని కమిటీ. టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు ఏర్పాటైన టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు. వరంగల్ డిక్లరేషన్ 1997 డిసెంబర్ 28, 29 తారీఖులలో ఏమొచ్చింది సార్ అంటే వరంగల్ డిక్లరేషన్. ఇంద్రవెల్లి మారణ హోమం 1981 ఏప్రిల్ 20వ తారీఖు నాడు వచ్చినటువంటి అంశం ఏంటంటే ఇంద్రవెల్లి మారణ హోమం. ఇప్పుడు దీంట్లో వరుస క్రమంలో చెప్పే ఒక ప్రయత్నం చేయాలి. కాబట్టి ఫస్ట్ ఏమొస్తుంది సార్ అంటే డి వస్తుంది, తర్వాత ఏమొస్తుంది సార్ అంటే టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు వస్తుంది, కాదు బషీర్బాగ్ కాల్పులు వస్తున్నాయి, ఎందుకంటే జరిగింది 2000 సంవత్సరం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు సి, తర్వాత గిరిగ్లాని కమిటీ అంటే ఇంకా దీంట్లో ఉన్నాయండి. 81లో ఏంటి? ఇంద్రవెల్లి మానవం, వరంగల్ డిక్లరేషన్, ఫస్ట్ ఈ, తర్వాత డి, అదేవిధంగా బషీర్బాగు కాల్పులు ఏ, టిఆర్ఎస్ పార్ట్ సి, గిరిగ్లాని కమిటీ బి అనేది సరైన సమాధానాలుగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈడిఏసిబి ఏంటి ఆన్సర్ అంటే సెకండ్ అనేది ఆన్సర్. ఎగ్జామ్లో పోయినప్పుడు కొంత జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే నాకేంత టైం పట్టింది, మీకు ఇంకో టైం పడడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొంచెం క్లారిఫికేషన్గా చూసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇలాంటి క్వశ్చన్లు మనకు ఒక 5-6 క్వశ్చన్లు పడతాయి. వరుస క్రమంలో అమర్చండి, తేదీలు జతపరచండి, ఒక 5-6 క్వశ్చన్లు వస్తాయి. పేపర్ క్వశ్చన్ ప్యాటర్న్కి అనుగుణంగా చెప్తున్నటువంటి వీడియోలు కూడా అర్థం చేసుకోండి. ఈ క్రింది వాటిని వరుస క్రమంలో అమర్చండి. మళ్ళీ ఒక క్వశ్చన్ ఇచ్చాను మీకు. ఏకే ఆంటోని కమిటీ, జిఓఎం ఏర్పాటు, సిడబ్ల్యూసి తీర్మానం, ఓం శాఖచి తెలంగాణ నోటు, సంసద్ యాత్ర 5 అంశాలు ఇచ్చాను. 5 అంశాలు వరుస క్రమంలో పెట్టే ప్రయత్నం చేయవచ్చు. 2013 ఎప్పుడు వేస్తారంటే ఏప్రిల్ 29, 30వ తారీఖు. హోంశాఖ తెలంగాణ నోట్ ఎప్పుడు సార్ అంటే 2013 అక్టోబర్ 3వ తారీఖు. సిడబ్ల్యూసి తీర్మానం ఎప్పుడంటే 2013 జూలై 30వ తారీఖు. జిఓఎం ఏర్పాటు ఎప్పుడంటే 2013 అక్టోబర్ 8వ తారీఖు. ఏకే ఆంటోని కమిటీ ఎప్పుడంటే 2013 ఆగస్టు 6వ తారీఖు. ఇంత వేగంగా మీరు ఎవరైనా చెప్పగలుగుతారో ఒకసారి మీరు టెస్ట్ చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ ఆన్సర్లు ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఉన్నటువంటి అంశం సంసద్ యాత్ర, ఈ అనేది ఫస్ట్. అదేవిధంగా 2013 జూలై 30 సిడబ్ల్యూసి తీర్మానం, 2013 ఆగస్టు 6 ఏకే ఆంటోని కమిటీ, 2013 హోంశాఖచే
తెలంగాణ నోటు అక్టోబర్ 3వ తారీఖు కాబట్టి డి. అదేవిధంగా జిఓఎం ఏర్పాటు 2013 అక్టోబర్ 8వ తారీఖు కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి తేదీలు జాగ్రత్త పెట్టుకొని ప్రయత్నం చేయాలా. ఈసీఏడిబి ఆన్సర్ ఏముంది? ఏలో ఆన్సర్ ఉంది. ఇలాంటి తేదీలు ఖచ్చితంగా అడుగుతారు సార్. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఇట్లాగే ఉంటుంది. మరి ఆగం కాకండి. 15 క్వశ్చన్లు ఆగం పట్టే క్వశ్చన్లు వస్తాయి. అట్లా కూడా చెప్తున్నా, 15 క్వశ్చన్లు మేము ఆగం పట్టే క్వశ్చన్లు వస్తాయి. కాబట్టి 130 క్వశ్చన్లు మాత్రం మీకు అవగాహన ఉంటాయి. 20 క్వశ్చన్లు మీరు ఏడ చదివాము ఎక్కడ చదివామని తెలియకుండానే ఉంటుంది. ఆ 20 క్వశ్చన్లలో నీకు 10 మార్కులు తెచ్చుకోగలిగితే విజయం నీదేద్ది కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. ఏకే ఆంటోనీ కమిటీ సభ్యుల్లో కానివారెవరు? ఏకే ఆంటోనీ కమిటీలో సభ్యులు కానివారెవరు? ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసిందా, పార్టీ ఏర్పాటు చేసిందంటే పార్టీ పరంగానే ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇలా పార్టీ వాళ్ళు ఉన్నారు కాబట్టి. దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్. దీంట్లో ఏకే ఆంటోనీ కమిటీలో సభ్యులు కానివారెవరు? ఎవరంటే గులాం నబీ ఆజాద్. ఈయన కాదండి, ఈయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఈయన పార్టీ అంటే కేంద్ర మంత్రిగా ఉంటే ఇలా ఉండొద్దా అంటే ఉండొచ్చు. ఎందుకంటే వీరప్ప మొయిలీ కూడా కేంద్ర మంత్రే. కాబట్టి ఇక్కడ దిగ్విజయ్ సింగ్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు చూశాడు, వీరప్ప మొయిలీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు చూశాడు, అహ్మద్ పటేల్ సోనియా గాంధీ యొక్క వ్యక్తిగత కార్యదర్శి, ప్రజెంట్ ఈయన లేడీ అని చనిపోయాడు. గులాం నబీ ఆజాద్ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేసి, దిగ్విజయ్ సింగ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, వీరప్ప మొయిలీ కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసి కేంద్ర మంత్రులుగా ఉన్న వ్యక్తులుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఈ ఏకే ఆంటోనీ కమిటీ సిడబ్ల్యూసి తీర్మానం జరిగిన తర్వాత ఈ నేపథ్యంలో తెలంగాణ యొక్క పార్టీ పరంగా తెలంగాణలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న గందరగోళాలు తగ్గించడం కోసం పార్టీ పరంగా ఏర్పాటు చేసిన కమిటీ ఏకే ఆంటోనీ కమిటీ 2013 ఆగస్టు 6వ తారీఖు నాడు కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఏంటంటే ఉమ్మడి రాణిగా జిహెచ్ఎంసి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ జిహెచ్ఎంసి అనే దాన్ని హైదరాబాద్ రాజధానిగా ఉంచాలి. 626 చదరపు కిలోమీటర్లుగా ఉన్నటువంటి దాన్ని రాజధానిగా 10 ఏళ్ల పాటు కొనసాగించాలి. 10 సంవత్సరాల పాటు ఉండాలని చెప్పేసి సిఫారసు చేసినటువంటి అంశం ఏంటంటే సిడబ్ల్యూసి తీర్మానం. సిడబ్ల్యూసి తీర్మానంలో 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని చెప్తే జిహెచ్ఎంసి అనేది 626 చదరపు కిలోమీటర్లుగా ఉన్నటువంటి దాన్ని రాజధానిగా మార్చాలని సిఫారసు చేసింది ఎవరంటే ఏకే ఆంటోనీ కమిటీగా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఏకే ఆంటోనీ కమిటీ సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఇది పొలిటికల్ కమిటీ నేపథ్యంలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థ చట్టం అండి. మనల్ని రేపు ఇబ్బంది పెట్టబోయే క్వశ్చన్స్ మనకు 2 క్వశ్చన్లు వస్తాయి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థ చట్టం పైన. 2 వస్తే 2 కూడా పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 1 మాత్రం రైట్ కావడానికి అవకాశం ఉంది. మరి ఎక్కడ అడుగుతున్నారు సార్ అంటే ఒకసారి చూద్దాం. ఒక 3 క్వశ్చన్లు కేవలం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థ చట్టంలోనే మనం క్వశ్చన్లు చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థ చట్టం ప్రకారం తెలంగాణకు ప్రత్యేక వనగురే సౌకర్యాలు గుర్తించండి. దీని ప్రకారం 2014లో ప్రవేశపెట్టినటువంటి అసెంబ్లీలో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థ చట్టం దీన్ని ఎవరు తయారు చేశారంటే జిఓఎం తయారు చేసింది. మరి దీంట్లో తెలంగాణకి ఏమి ఇచ్చారు సార్ అంటే ఖమ్మం జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీకి వాళ్ళు సిఫారసు చేశారు. 4000 మెగావాట్లతో విద్యుత్ ప్లాంట్ని థర్మల్ పవర్ని ఏర్పాటు చేయడానికి సిఫారసు చేశారు. అదేవిధంగా గ్రీన్ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ తెలంగాణలో ఉన్నదంటే లేదు సార్, ఇది ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి సందర్భం. అదేవిధంగా రైల్ కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే జోన్ అనేది ఏమో ఆంధ్రప్రదేశ్కు ఉంటే రైల్ కోచ్ ఫ్యాక్టరీ అనేది తెలంగాణకి ఇచ్చిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఆన్సర్లు ఏంటంటే ఏబిడి అనే సరైన సమాధానము. సి మాత్రం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కాన్సెప్ట్గా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఖమ్మం జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ, 4000 మెగావాట్ల థర్మల్ పవర్ ఎన్టీపీసీ ఆధ్వర్యంలో, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4000 మెగావాట్లకు దానికి ఆర్థిక మద్దతు ఇవ్వాలని ఈ యొక్క సిఫార్సులు సందర్భం. రైల్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని సిఫార్సు సందర్భం. ఈ 3 అంశాలు ఉన్నాయి. మళ్ళీ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామ్లో తప్పనిసరి క్వశ్చన్ అవ్వడానికి ఆస్కారం ఉన్నటువంటి పాయింట్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థ చట్టం ప్రకారం తెలంగాణ ప్రత్యేక వనగురే సౌకర్యాలలో 3 ఉన్నాయి. అలాగే మరో క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థకు సంబంధించి సరైనది ఏంటి చూడండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థ సంబంధించి సరైనది ఏంటిది? గోదావరి బోర్డు తెలంగాణలో ఏర్పాటు చేయాలా? కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలా? తెలంగాణ కేటాయించబడిన 17 లోక్సభ స్థానాల్లో ఎస్సీలకు 3, ఎస్టీలకు 2 రిజర్వ్ చేయబడతాయి. 119 అసెంబ్లీ స్థానాల్లో ఎస్సీలకు 19, ఎస్టీలకు 12 రిజర్వ్ చేయబడతాయి. దీంట్లో కరెక్ట్ ఏంటి, రాంగ్ ఏంటి ఒకసారి చూద్దాం.
గోదావరి బోర్డు తెలంగాణ మహారాష్ట్రలో ఎక్కువ విస్తీర్ణాన్ని పరివాహక ప్రాంతాన్ని కలిగింది గోదావరి బోర్డు. ఎక్కువ నీటి కేటాయింపులు కలిగిన ఒక రాష్ట్రం గోదావరి. 960 టీఎంసీలు 960 టీఎంసీలు తెలంగాణ కేటాయించబడిన నీళ్లు దేంట్లో అంటే గోదావరిలో. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం ఎక్కువ నీళ్లు మనకి ఎవరికి ఇచ్చారంటే గోదావరి ఇచ్చారు 960 టీఎంసీలు. కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్లో, గోదావరి బోర్డు తెలంగాణలో ఏర్పాటు చేశారు. నీటి ఎక్కువ ఉంది కాబట్టి మనకే ఇచ్చారు. కృష్ణా బోర్డు ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలా. ఆంధ్రప్రదేశ్కు కృష్ణా నదిలో ఉన్న నీటి వాటా 512 టీఎంసీలు, తెలంగాణకు ఉన్న నీటి వాటా 299 టీఎంసీలు, మొత్తం కలిపితే 811 టీఎంసీలు కృష్ణాలో ఉంది. ఇక్కడ కృష్ణా బోర్డు ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేశారు. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్గా చూసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ కేటాయించబడిన 17 లోక్సభ స్థానాలలో ఎస్సీలకు 3 ఉన్నాయి, ఎస్టీలకు 2 ఉన్నాయి. ఇది కూడా సరైన సమాధానమే. 119 అసెంబ్లీ స్థానాల్లో ఎస్సీలు 19 ఉంటే ఎస్టీలకు 12 రిజర్వేషన్లు ఇచ్చారు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది కూడా సరైన సమాధానమే. ఆన్సర్ ఏంటంటే ఏబిసిడి. కాబట్టి 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థ చట్టంలో ఏమడుగుతారు సార్ అంటే 1 భౌగోళిక అంశాలు, 2 చట్టసభలో ఉన్న స్థానాలు, 3 ప్రత్యేకంగా కల్పించబడిన సౌకర్యాలు, హైకోర్టు, అదేవిధంగా హైదరాబాద్ సంబంధించినటువంటి విధి విధానాలు, దాంతోపాటు అప్పులేంది, దాన్ని ఏ విధంగా పంచుకోవాలంటే అంశాలే మనకు ప్రధానంగా ఇచ్చిన సందర్భం కనబడతా ఉన్నటువంటి అంశం. కరెక్ట్గా 20 పాయింట్లు రాసుకుంటే ఆ 20 పాయింట్లకి వెళ్ళి ఖచ్చితంగా 2 లేదా 3 క్వశ్చన్లు రావడానికి ఆస్కారం ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థ చట్టం పైన అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థకు సంబంధించి సరైనది గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో ఒక గిరిజన విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్లో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలా. తెలంగాణకు ఉద్యానవన హార్టికల్చర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబడుతుంది. పెట్రోలియం విశ్వవిద్యాలయం ఏపీలో, వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణలో ఏర్పాటు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో సరిహద్దుల బయట ఉన్న ఆస్తులను భౌగోళిక విస్తీర్ణం ఆధారంగా పంచుతారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల బయట ఉన్న ఆస్తులను భౌగోళిక విస్తీర్ణం ఆధారంగా పంచుతారు. పెట్రోలియం విశ్వవిద్యాలయం ఏపీలో, వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణలో ఏర్పాటు చేస్తారు. తెలంగాణలో ఒక గిరిజన విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్లో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తారు. తెలంగాణకు ఉద్యానవన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబడుతుంది. ఎంతమంది ఈ క్షణము దీన్ని సరైన సమాధానంగా పెట్టారు అంటే 90% రాంగ్ ఆన్సర్ పెట్టారు. కావాలంటే మీ 6 సెన్స్ అనుకోండి. ఇప్పుడు ఆన్సర్ చెప్తాను చూడండి. తెలంగాణలో 2 విశ్వవిద్యాలయాన్ని 3 కాదు. ఇక్కడ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇచ్చినాం, వ్యవసాయ విశ్వవిద్యాలయం లేదండి. ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఒకటి గిరిజన విశ్వవిద్యాలయము, రెండవది ఏంటి సార్ అంటే మనకిచ్చింది ఉద్యానవన విశ్వవిద్యాలయం. ఉద్యానవన విశ్వవిద్యాలయం, ఈ 2 విశ్వవిద్యాలయాలు తెలంగాణకి ఇచ్చిన అంశంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. ఒకటి ఉద్యానవన విశ్వవిద్యాలయం, 2 గిరిజన విశ్వవిద్యాలయం, వ్యవసాయ విశ్వవిద్యాలయం లేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా గిరిజన విశ్వవిద్యాలయం ఉన్నది కాబట్టి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయము కొండ లక్ష్మణబాబుజీ పేరు పెట్టే సందర్భం. ఏపీలో పెట్రోలియం విశ్వవిద్యాలయం ఏపీలో ఉండాలంటే దీనికి అమలు ఇచ్చారు కానీ తెలంగాణకి తప్పు కాబట్టి సి అనేది తప్పు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల బయట ఉన్న ఆస్తుల, ఉదాహరణకు ఢిల్లీలో ఉన్నటువంటి భవనాన్ని కానీ ఇలాంటి ఆస్తులని దేని ప్రకారం అంటే భౌగోళిక విస్తీర్ణం ఆధారంగా ఆస్తులను పంచుతారంటే భౌగోళిక విస్తీర్ణం కాదండి. దేని ప్రకారం పంచుతారంటే జనాభా ప్రకారం పంచుతారు. ఆన్సర్లు ఏంటంటే ఏబీ మాత్రమే సరైనటువంటి అంశాలు. కాబట్టి ఇక్కడ మీరు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏ విశ్వవిద్యాలయం ఉందనేది మైండ్కు తట్టదు. మేము చెప్పాలి కాబట్టి మాకెందుకు అంటే ఇక్కడ ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తా అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను జాగ్రత్తగా దాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను చూస్తాను. మీరంతా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూడగలుగుతారంటే చూడలేరు. ఇక్కడ ఎన్నో సబ్జెక్టులు చదవాలి, నేను మాత్రం ఒకటే సబ్జెక్ట్ చదువుతాను, మీరు అన్ని సబ్జెక్టులు చదువుతూ ఉన్నటువంటి తేడాగా అర్థం చేసుకోండి. ఏబి 2 సరి అయినటువంటి సమాధానాలు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థకు సంబంధించి సరైన వాటిని గుర్తించము. ఇక్కడ మీకు ఒక 3 క్వశ్చన్లు అంటే ఒక 10-12 పాయింట్లు కవర్ అయిపోతా ఉన్నాయి. ఎందుకంటే ఎందుకు తప్పైంది కూడా చెప్తా ఉన్నా. తప్పు కూడా ఆన్సర్ నీకు ఒక పాయింట్ వస్తుంది, ఒప్పుడు రూపంలో పాయింట్ వస్తుంది కూడా అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా హైదరాబాద్ హైకోర్టు 10 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇక్కడ ఉన్నట్టు హైదరాబాద్ కోర్టు అనేది ఆంధ్రప్రదేశ్ కూడా 10 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటయ్యే వరకు 2 రాష్ట్రాలకు ఉమ్మడిగా హైకోర్టుగా ఉంటుంది. 10 ఏళ్ల పాటు మన కోర్టు హైదరాబాద్ కోర్టు వాళ్ళ కోర్టుగా ఉంటుందా, లేదా అక్కడ కోర్టు ఏర్పాటయ్యే వరకు మాత్రమే ఉంటుందా అనేది ఇక్కడ క్వశ్చన్. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు జనాభా ప్రాతిపదికన 2 రాష్ట్రాలు భరిస్తాయి. మరి దీంట్లో సరైన సమాధానాలు ఏంటి అంటే చూడండి, ఉమ్మడి రాజధాని 10 సంవత్సరాలే, ఇది పాయింట్ కరెక్టే.
కానీ హైకోర్టు విషయంలో అది వర్తించదు. హైకోర్టు విషయంలో ఏం రాసుకున్నాం సార్ అంటే ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ఏర్పాటయ్యే వరకు ఉంటుంది. అది 3 ఏళ్ళైనా పట్టవచ్చు, 30 ఏళ్ళైనా పట్టవచ్చు, 3 ఏళ్ళైనా పట్టవచ్చు, 30 ఏళ్ళైనా పట్టవచ్చు. కాబట్టి 2014లో రాష్ట్ర విభజన జరిగితే బహుశా 2018లోనే అక్కడ హైకోర్టు ఏర్పడింది. కాబట్టి 5 ఏళ్ళే ఉండదు, 10 ఏళ్ళు లేదు. కాబట్టి ఏర్పాటు అయ్యే వరకు ఉన్న పాయింట్ ఇది ప్రీవియస్ బిట్ అండ్ కొత్త బిట్ ఏమి కాదు. ప్రీవియస్ ఇదే విధంగా క్వశ్చన్ అడిగారు. కాబట్టి ఇంత క్లియర్ ఇవ్వాలి, ఆడ గందరగోళం ఇచ్చారు, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు అంటే హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టుగా ఉన్నప్పుడు న్యాయమూర్తుల జీతభత్యాలు దేని ప్రకారం అంటే జనాభా ప్రాతిపదికన. అంటే అక్కడ న్యాయమూర్తులు ఎంతమంది, ఇక్కడ న్యాయమూర్తులు లెక్క కాదు. అప్పుడు ప్రస్తుతం ఉన్నంత వరకు జనాభా ప్రాతిపదికన ఎవరైతే రిటైర్మెంట్లు అయితే బెనిఫిట్స్ అవుతుంటాయో అవన్నీ కూడా దేని ప్రకారం అంటే జనాభా ఆస్తుల పంపిణీ టోటల్ ఉద్యోగాల విషయంలో, ఆస్తుల విషయంలో పెద్ద మనుషుల ఒప్పందం కానీ లేదా 2014 రాష్ట్ర పునరుద్ధరణ చట్టం కానీ అవన్నీ కూడా దేని ప్రకారం అంటే జనాభా నిష్పత్తి ప్రకారమే ఉంటాయి. జనాభా నిష్పత్తి 42%, 58%. ఎంత మీకు పెద్ద మనుషుల ఒప్పందంలో 40-60 ఉంటుంది. కానీ ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ చట్టం వచ్చేసరికి 42-58కి తగ్గిపోయింది. ఆ 2% ఇక్కడ షిఫ్ట్ అయినటువంటి జనాభాగా మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఉన్నటువంటి సందర్భం. కాబట్టి ఆన్సర్లు ఏమున్నాయి సార్ అంటే ఇక్కడ బి అనేది రైట్, సి అనేది రైట్, బీసీ మాత్రమే రైట్, ఏ మాత్రం సరైందంటే కాదు అన్న అంశాన్ని ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మరో క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించం. ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజేషన్ యాక్ట్ 2014, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థ చట్టం యాక్ట్ 2014 గెజిట్లో రిజిస్టర్ నెంబర్ ఎంత సార్? ఇది అడుగుతారా అంటే అడగొచ్చు కూడా. రిజిస్టర్ నెంబర్ ఎంత అంటున్నారు ఇక్కడ. ఆ రిజిస్టర్ నెంబర్ ఎంత అంటే 04-007-2013-2014 గెజిట్లో ఉన్నటువంటి నెంబర్ ఏంటంటే ఆ నెంబర్ ఉంది. నెంబర్ 4/007-2013-2014 అనేది ఆర్గనైజేషన్ యాక్ట్. బోధనలో తెలంగాణ సాధన రిలే నిరాహార దీక్ష 2 రోజుల పాటు కొనసాగినాయి. ముఖ్యమంత్రి పదవికి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసి 2014 మార్చి 1 రైటా రాంగా. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రవేశపెట్టింది 2014. ఇక్కడ లోక్సభలో ప్రవేశపెట్టింది బిల్లును. లోక్సభలో హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రవేశపెట్టింది 2014 ఫిబ్రవరి 18. చూడండి ఇక్కడ ఆన్సర్లు చూడండి. ఇక్కడ మీరు ఏం పెడతారు సార్ అంటే చాలా మంది ఆన్సర్ పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఏంటంటే 4 పైవన్నీ కూడా సమాధానాలు పెడతారు. మరి పైవన్నీ రైటా? ఎంతమంది సమాధానాలు కరెక్ట్గా పెడుతున్నారో ఒక సెకండ్లో మీ యొక్క మెరుపు వేగంతో దీని ఆన్సర్ గుర్తుపెట్టే ప్రయత్నం చేయండి. ఇప్పుడు చెప్తాను చూడండి. బోధనలో తెలంగాణ సాధన రిలే నిరాహార దీక్ష అంటే కేసీఆర్ నిరాహార దీక్ష మొదలుపెట్టినప్పటి నుంచి 2009 నవంబర్ 29 నుంచి మొదలు పెడితే ఈ యొక్క లోక్సభలో బిల్లు ఆమోదం పొందే వరకు 2013-2014 ఫిబ్రవరి నెల వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగినాయి. ఆ రోజులు ఎంత సార్ అంటే 1519 రోజుల పాటు జరిగింది. నెక్స్ట్, ముఖ్యమంత్రి పదవికి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడు రాజీనామా చేశారు? దానికంటే ముందు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థ బిల్లును లోక్సభలో ఏ రోజున ప్రవేశపెట్టారంటే 2014 ఫిబ్రవరి 13 సార్. ప్రవేశపెట్టింది ఫిబ్రవరి 13, లోక్సభలో ఆమోదం పొందింది ఫిబ్రవరి 18, ప్రవేశపెట్టింది ఫిబ్రవరి 13. ఒకవేళ నీకు తెలిసినా ఎగ్జామ్ హాల్లో తప్పు పెడతారు, ఎందుకంటే ఓవర్కమ్లో ఎగిరిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రవేశపెట్టింది 13, లోక్సభలో ఆమోదం పొందింది 18 అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇదే ఫిబ్రవరి 13వ తారీఖు నాడు పెప్పర్ స్ప్రేతో దాడి జరిగింది. పెప్పర్ స్ప్రేతో దాడి కూడా ఫిబ్రవరి 13 సార్, 14 కాదు. చాలా మంది ఫిబ్రవరి 14 అని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేసి ఫిబ్రవరి 13. 18 నాడు ఏమైంది? ఆమోదం పొందింది. ఆమోదం పొందినటువంటి తెల్లారే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిండు. ఎప్పుడు సార్ అంటే ఫిబ్రవరి 19, మార్చి 1 కాదు, ఫిబ్రవరి 19వ తారీఖు నాడు ఆయన రాజీనామా చేస్తే మార్చి 1వ తారీఖు నుంచి ఇక్కడ ఏమైందంటే రాష్ట్రపతి ఆమోద ముద్ర, తెలంగాణ బిల్లు రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందింది మార్చి 1వ తారీఖు.
అలాగే మనకు రాష్ట్రపతి పాలన కూడా వచ్చిన అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత మార్చి 1 నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించిన అంశంగా చూసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఎన్ని పాయింట్లు వచ్చినాయి, 13 వచ్చింది, 18 వచ్చింది, అది ఇంకా ఫిబ్రవరి 19 వచ్చింది. దాంతోపాటు మార్చి 1వ తారీఖు నాడు ఏది బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందారు నిన్న గ్రూప్ 3 అనేటువంటి క్వశ్చన్గా గుర్తుపెట్టుకోవచ్చు. అది ఇంకా 10లో 19 ఇట్లా ప్రతి క్వశ్చన్లో ఒక 10 పాయింట్లు మనకు సింపుల్గా కవర్ అవుతున్న అంశాన్ని చూసుకోవచ్చు. తెలంగాణ మూమెంట్ 250 రూపాయలు ఉంటుంది, తెలంగాణ హిస్టరీ 100 రూపాయలు ఉంటుంది. 1 డే రివిజన్లో భాగంగా మీరు ఇట్లా యూటిలైజ్ చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాగా లాస్ అయ్యాము. ఒక 6 నెలల పాటు 4 నెలల పాటు ఉచితంగా కోచింగ్ ఇచ్చిన కారణంగా మొత్తం 0 లెవెల్కి వచ్చినటువంటి ఇన్స్టిట్యూట్ కాబట్టి ఆ మినిమం ప్రైజ్ అని కంపల్సరీ పెట్టాల్సిందే, తప్పదు కాబట్టి అర్థం చేసుకోండి. ఈ క్రింది వాణిలో సరైన వాటిని గుర్తించము. తెలంగాణ బిల్లు సందర్భంగా మంత్రి పదవికి మంత్రి పదవికి దుద్దిల్ల శ్రీధర్ బాబు రాజీనామా చేశారు 2014 జనవరి 2న. హైదరాబాద్ 2 రాష్ట్రాలకు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ప్రకటించిన సిడబ్ల్యూసి తీర్మానంలో ఉమ్మడి రాజధానిగా జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది ఏకే ఆంటోనీ కమిటీ సిఫారసుల మేరకు. అన్ని విద్యా సంస్థలు సమాన అవకాశాలు 10 సంవత్సరాల వరకు ఇవ్వాలని సిఫారసు చేసిన కమిటీ ఏకే ఆంటోనీ కమిటీ. ఇది ఉందని తెలుసు, కానీ ఏ కమిటీ సిఫారసు చేసింది, రైట్ ఆర్ రాంగ్ అన్న ఒక కాన్సెప్ట్ని ఒకసారి మీరు ఇలా చూసే ప్రయత్నం చేయండి. తెలంగాణ బిల్లు సందర్భంగా మంత్రి పదవికి రాజీనామా చేసిన దుద్దిల్ల శ్రీధర్ బాబు ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవాళ మంత్రివర్గంలో ఉన్నటువంటి ముగ్గురు ఎవరెవరు, ఒకటి మనకు ఇది మహబూబ్నగర్ జిల్లా సంబంధించిన మంత్రి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దాని విధంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు, అలాగే మనకు ఎక్సైజ్ మంత్రి, నాకు టైం గుర్తు రావట్లేదు, ఎక్సైజ్ మంత్రి, ఆయన కూడా ఆయాల మంత్రిగా ఉన్నటువంటి సందర్భం. ఈ ముగ్గురు రాజీనామా చేశారు తెలంగాణ ఉద్యమ కాలంలో. ఆ రాజేసిన ముగ్గురు కూడా మంత్రివర్గంలో ఉన్న అంశానికి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఏ రోజున రాజీనామా చేశారంటే 2014 జనవరి 2న దుద్దిల్ల శ్రీధర్ బాబు రాజీనామా చేశారు. ఎందుకంటే ఈయన దగ్గర ఉన్నటువంటి శాసనసభ వ్యవహారాల మినిస్ట్రీని ఎవరు తీసుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి లాగేసుకొని వేరే వాళ్ళకి ఇచ్చారు, శైలజనాథ్ ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈయన మనస్తాపానికి గురై తన దగ్గర ఉన్నటువంటి పౌర సరఫరాల మంత్రి శాఖకు ఆయన రాజీనామా చేశాడు. ఎందుకు వివాదం తలెత్తిందంటే అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ప్రక్రియ మొదలైందని కిరణ్ కుమార్ రెడ్డి చెప్తే బిల్లు ఆమోదం అక్కడ పెట్టలేదని కిరణ్ కుమార్ రెడ్డి చెప్తే ప్రవేశపెట్టారని చెప్పింది దుద్దిల్ల శ్రీధర్ బాబు. ఆ వివాదంతో ఆయన రాజీనామా చేశాడు. హైదరాబాద్ 2 రాష్ట్రాలకు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని సిఫారసు చేసింది ఎక్కడంటే సిడబ్ల్యూసి తీర్మానంలో సిఫారసు చేసిన రైట్ ఆన్సర్. ఉమ్మడి రాజధానిగా జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉండాలని సిఫారసు చేసింది ఎవరంటే ఏకే ఆంటోనీ కమిటీ సిఫారసుల మేరకు దాన్ని ఆమోదించారు. అన్ని విద్యా సంస్థల్లో సమాన అవకాశాలు 10 ఏళ్ల పాటు ఉండాలని సిఫారసు చేసింది ఎవరు సార్ అంటే ఏకే ఆంటోనీ కమిటీ గారు, గుర్తుపెట్టుకోండి. అంటే మనకు తెలుసు 10 ఏళ్ళని తెలుసు, కానీ ఏకే ఆంటోనీ కమిటీ సిఫారసుల మేరకు ఇచ్చారని ఒక పాయింట్ మన మైండ్లో ఉండాలా. కాబట్టి ఇలాంటి క్వశ్చన్లు ఎన్నో క్వశ్చన్లకి సమాధానాలు వెతుకునే ఒక ప్రయత్నం చేద్దాం. ఆన్సర్ ఏంటంటే ఏబిసిడి అనేది సరైన సమాధానాలుగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్, శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని సరైన అంశాలను గుర్తించము. ఇక్కడ ప్రతిపాదనలో కాన్సెప్ట్ ఇచ్చాము. ఆ ప్రతిపాదనలో రైట్ ఏంటి, రాంగ్ ఏంటి అని ఒకసారి చూసే ఒక ప్రయత్నం చేద్దాం. రాయల తెలంగాణ ప్రస్తావన ప్రతిపాదన 3లో పేర్కొన్నారు. సీమాంధ్ర తెలంగాణ ప్రస్తుతం ఉన్నటువంటి విభజన 2 రాష్ట్రాల ఏర్పాటు ప్రస్తావన 6వ ప్రతిపాదనలో పేర్కొనబడింది. యథాతథ స్థితి కొనసాగింపు చివరి ప్రతిపాదన ప్రాంతీయ అభివృద్ధి మండలికి రాజ్యాంగబద్ధమైన హోదా ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మొదటి ప్రతిపాదన. ప్రాంతీయ అభివృద్ధి మండలి ఉంటుంది, దానికి రాజ్యాంగబద్ధత ఇస్తారు, ఆంధ్రప్రదేశ్ కొనసాగుతుంది. ఎన్నో ప్రతిపాదన. ప్రస్తుతం శాంతి భద్రత సమస్యగా గుర్తించి యథాతథ స్థితి ఉంటుంది, యథాతథ స్థితి కొనసాగుతుంది, చివరి ప్రతిపాదన. సీమాంధ్ర తెలంగాణ విభజన అంటే ప్రస్తుతం రాష్ట్ర విభజన జరిగింది, 6వ ప్రతిపాదన అంటున్నాం. ఏంటి సార్ అంటే కేవలం మాత్రమే రైట్ సార్, ఇది ఒక్కటే మాత్రం రైట్, మిగిలిన అన్ని కూడా తప్పు. మరి రైట్ ఏంది, రాంగ్ ఏంటి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే 6 ప్రతిపాదనలు చెప్తాను చూడండి. 9వ అధ్యాయంలో శ్రీకృష్ణ కమిటీ 9వ అధ్యాయంలో 6 ప్రతిపాదనలు చేసింది. 9వ అధ్యాయంలో 6 ప్రతిపాదనలను చేసిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. 6 ప్రతిపాదనలు చేసింది ఏంటి సార్ అవంటే 1
శాంతి భద్రతల సమస్య, శాంతి భద్రతల సమస్య, శాంతి భద్రతల సమస్య, యథాతథ స్థితి, యథాతథ స్థితి, యథాతథ స్థితి. మూడవది రాయల తెలంగాణ, మూడవది రాయల తెలంగాణ, రాయల తెలంగాణ, హైదరాబాదు రాజధాని, హైదరాబాదు రాజధాని, ఆంధ్రకు సపరేట్ రాజధాని. ఐదో ప్రతిపాదన తెలంగాణ, తెలంగాణ సీమాంధ్ర రెండు రాష్ట్రాలు, తెలంగాణకు హైదరాబాదు రాజధాని, తెలంగాణకు హైదరాబాదు రాజధాని. అంటే ప్రస్తుత పరిస్థితి. కాబట్టి 1, 3, 5 అయిపోయినాయి. ఆరేంటి సార్ అంటే తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలికి, తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలికి, ప్రాంతీయ అభివృద్ధి మండలికి రాజ్యాంగ భద్రత కల్పిస్తూ, రాజ్యాంగ భద్రత కల్పిస్తూ ప్రత్యేక నిధులు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొనసాగుతుంది. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొనసాగుతుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొనసాగుతుంది అనేవి 1-6లో ఉన్నటువంటి అంశాలు. అన్నిట్లో ఉత్తమమైన ప్రతిపాదనగా శ్రీకృష్ణ కమిటీ చెప్పింది ఎక్కడ సార్ అంటే 6వ ప్రతిపాదన ఉమ్మడి అది ఉత్తమమైన ప్రతిపాదన చెప్పింది. దాంట్లో రెండోది ఏంటి సార్ అంటే తెలంగాణ సీమాంధ్ర హైదరాబాద్ ఉండాలని చెప్పేసి రెండో ఉత్తమ అంటే 5వ ప్రతిపాదనే, కానీ వాళ్ళు చెప్పిన దాంట్లో ఉత్తమమైనది ఏంటనే లెక్కలు తీసుకున్నప్పుడు 5వది ఉత్తమమైన రెండోది అని చెప్పారు. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 1, 2, 3 వచ్చినాయి. మరి ఇంకా 2 ఏంటి సార్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విధానం ఏంటంటే 2, 4 ఈ 2 కూడా హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతం, హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతం, హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతం, కేంద్రపాలిత ప్రాంతం. డిఫరెన్స్ ఏంటంటే ఇదేం పెద్ద కేంద్రపాలిత ప్రాంతం టోటల్గా. అంటే ఇవాళ ఉన్నటువంటి 7,000 చదరపు కిలోమీటర్లతో పాటు నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాలను కూడా దానికి అనుసంధానం చేసి ఆంధ్రాకి అనుసంధానం చేస్తూ అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం అని చెప్తారు. ఇక్కడ మాత్రం చిన్న కేంద్రపాలిత ప్రాంతం అని చెప్తారు. రెండింటికి ఉన్న డిఫరెన్స్గా అర్థం చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఏం సార్ అంటే తెలంగాణ రాష్ట్రం ఉంటుంది, సీమాంధ్ర రాష్ట్రం ఉంటుంది, కేంద్రపాలిత ప్రాంతం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఉంటుంది, సీమాంధ్ర రాష్ట్రం ఉంటుంది, కేంద్రపాలిత ప్రాంతం ఉంటుంది. ఇదేం పెద్ద కేంద్రపాలిత ప్రాంతం, ఇదో రెండో చిన్న కేంద్రపాలిత ప్రాంతంగా అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్రతిపాదనలు గుర్తుపెట్టుకోండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది క్వశ్చన్ రూపంలో అడిగిన సందర్భాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడ అన్ని తప్పే ఇచ్చినాం. ఇక్కడ రాయల తెలంగాణ ఏం చెప్పినాం? రాయల తెలంగాణ అనేది 3వ ప్రతిపాదన ఇస్ ద రైట్ ఆన్సర్. కానీ సీమాంధ్ర తెలంగాణ ఎన్నో ప్రతిపాదన? 5వ ప్రతిపాదన. యథాస్థితి 1వ ప్రతిపాదన. ప్రాంతీయ అభివృద్ధి మండలి 6వ ప్రతిపాదన, 6వ ప్రతిపాదన. ఇక్కడ ఏమన్నాం? 1 అన్నాం, 6 ఇచ్చాం, మీకు 6 రైట్. ఈడేమంటున్నాం? చివరి ప్రతిపాదన అంటాం 1 రైట్. ఇది 6 ఇస్తున్నటువంటి సందర్భం, రివర్స్ ఇచ్చాం. అలాగే ఇక్కడ 5వది ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి, దాన్ని ఏమంటున్నాం అంటే ఇక్కడ 2 6వ పది చెప్పడం కాబట్టి తప్పుడు కాబట్టి సమాధానాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. చివరిగా మరో క్వశ్చన్. శ్రీకృష్ణ కమిటీ అధ్యయనంలో భాగంగా ఈ క్వశ్చన్ ఎక్కడ కూడా మీకు కవర్ కాలేదండి. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్లు మనల్ని పక్కదారి పట్టించడం కోసం, గుర్తుపెట్టుకోవడం కష్టం, పక్కదారి పట్టించే క్వశ్చన్ బిట్లు పడతాయి. శ్రీకృష్ణ కమిటీ అధ్యయనంలో భాగంగా వివిధ అంశాలపై నియమించబడిన వ్యక్తుల అంశాలు జతపరచం. శ్రీకృష్ణ కమిటీ అధ్యయనంలో భాగంగా వివిధ అంశాలపై నియమించబడిన వ్యక్తుల అంశాలను జతపరచము. జల వనరులు, విద్యుత్తు, విద్యా ఉద్యోగాలు, గ్రేటర్ హైదరాబాద్. అంటే శ్రీకృష్ణ కమిటీలో ఉన్న వ్యక్తులే నిష్ణాతులు కాదు కదా. కాబట్టి ఆయా రంగాలపైన అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం, వాస్తవిక నివేదికను తయారు చేయడం కోసం శ్రీకృష్ణ కమిటీ తన స్టడీలో భాగంగా 4 కమిటీలు ఏర్పాటు చేసుకున్నది. అంతర్గతంగా 4 కమిటీలు ఏర్పాటు చేసుకున్నది. ఆ జలవనరుల పైన ఎవరిని ఏర్పాటు చేశారంటే చైర్మన్ ఏవి మొహాలి. ఈయన సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క మాజీ చైర్మన్. సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క మాజీ చైర్మన్కి జలవనరుల పైన బాధ్యతలు అప్పచెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో విద్యుత్ పంపిణీ ఎట్లా ఉంది, ఉత్పత్తి ఉంది, విద్యుత్ యొక్క అంశాలు పరిశీలించడం కోసం ఎలక్ట్రిసిటీ అథారిటీ మాజీ ఇంజనీరు విబి గుప్తాతోని ఒక కమిటీని ఏర్పాటు చేశారు. విద్యా ఉద్యోగాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు తెలంగాణ నిజంగా వెనుకబడి ఉందా లేదని చెప్పడం కోసం ఇన్స్టిట్యూట్ ఫర్ రెగ్యులేషన్ కాంపిటీషన్ డైరెక్టర్ ముఖేష్ కౌకర్తో కమిటీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ని ఏం చేయాలా,
దాంట్లో జనాభా ఎక్కువ ఉన్నది, వనరులు ఎక్కువ ఉన్నాయి, ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి, మొత్తం కూడా హైదరాబాద్తో మిళితమైంది. పంచాయతీ అంతా తెలంగాణ వాళ్ళు మాకే రాజధాని కావాలంటున్నారు, ఆంధ్ర వాళ్ళు కూడా మాకు రాజధాని కావాలంటారు. గ్రేటర్ హైదరాబాద్ ఏం చేస్తే బాగుంటుంది, దాని వనరులు ఏంటి, జనాభా ఏంటి, పరిస్థితి ఏంటి, వాతావరణ పరిస్థితి ఏంటి, జనాభా పరిస్థితి ఏంటి, ఆర్థిక రంగం పరిస్థితి ఏంటి, క్యాపిటల్ సిటీ ఎంతవరకు ఇంపార్టెన్స్ కాదు లాంటి అంశాలు మొత్తం కూడా స్టడీ చేయడం కోసం సెంటర్ ఫర్ రీసెర్చ్ పాలసీ న్యూఢిల్లీ వాళ్ళకి ఇచ్చారు. వ్యక్తి కాదండి, సంస్థకి ఇచ్చారు. సెంటర్ ఫర్ రీసెర్చ్ పాలసీ వాళ్ళకు, న్యూఢిల్లీ వాళ్ళకు గ్రేటర్ హైదరాబాద్ ఉండాలా వద్ద నేపథ్యంలో స్టడీ చేయడం కోసం ఇచ్చిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి A1 B2 C3 D4 A1 B2 ఇక్కడ A1 B2 C3 D4 అనే సరైన సమాధానాలుగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇవి ఉన్నటువంటి క్వశ్చన్లు. ఇక్కడ మీకు చాలా పాయింట్స్ కవర్ చేసే విధంగా ఇవ్వడం జరిగింది. ఇట్లా మీకు 3 రోజుల పాటు వివిధ రకాల అంశాలపైన యూట్యూబ్లో కూడా మీకు ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. కాబట్టి మన దగ్గర ఇవన్నీ ఒకేసారి వేగంగా వినాలనుకుంటే యూట్యూబ్లో కొన్ని పెడతాం కాబట్టి మొత్తం వేగంగా వినాలనుకుంటే 1 డే మొత్తం టైం కేటాయించడానికి అవకాశం ఉంది అశోక ఆన్లైన్ అకాడమీ. ఈ అశోక ఆన్లైన్ అకాడమీలో ఈ యొక్క టెస్ట్ సిరీస్, గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేది ఇస్తున్నాం. రేస్ ఎంత అంటే ఇప్పుడే చేశాం 250, పొద్దుగాల వరకు కూడా మనకు 500 రూపాయలు ఉంది. ఇప్పుడే 250 రూపాయలు చేశాం. ఈ 3 రోజులు 4 రోజులలో ఉపయోగించుకునే ప్రయత్నం చేయవచ్చు. అదే ఇంకా తెలంగాణ TSC సంబంధించి కూడా 5 పేపర్లు, ఒక 1000 క్వశ్చన్స్ కవర్ అయ్యే విధంగా 100 రూపాయలతో 5 పేపర్లు ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ కూడా పెట్టాము. తెలంగాణ మూమెంట్ రేపు టెస్ట్ సిరీస్ 5th 4 అప్లోడ్ అయినాయి, టెస్ట్లు అప్లోడ్ 4 అయినాయి, వీడియో ఎక్స్ప్లెనేషన్ 4 అప్లోడ్ అయినాయి. రేపు టెస్ట్ కమ్ వీడియో ఎక్స్ప్లెనేషన్ రేపు కూడా అప్లోడ్ చేస్తాం కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇది తెలంగాణ మూమెంట్ పైన స్పీడ్ రౌండప్, కాబట్టి మిస్లేషన్ బిట్స్ అనేవి కవర్ చేసిన సందర్భం అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. థ్యాంక్ యూ.